అందరికీ నమస్కారం. కొన్ని వ్యాధులకు మందులు జీవితాంతం వాడాల్సి ఉంటుంది. సపోజ్ డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్, థైరాయిడిజం, హార్ట్ డిసీజ్ ఇలా మరెన్నో వ్యాధులకు మెడికేషన్స్ అనేది జీవితాంతం తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా కొన్ని మంది పేషెంట్స్ని తీసుకొని వస్తుంటారు. వాళ్ళు అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు కానివ్వండి, ఏదైనా మీటింగ్స్ అరేంజ్ అయినప్పుడు కానివ్వండి, వాళ్ళు సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడం కానివ్వండి, అన్కాన్షియస్ కావడం కానివ్వండి, వీక్నెస్ కానివ్వడం కానీ, లేదంటే ఏదైనా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కానివ్వండి, వాళ్ళు ఆబ్వియస్లీ దగ్గరున్న హాస్పిటల్స్కి తీసుకెళ్తారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్కి వాళ్ళ గురించి ఎటువంటి మెడికల్ హిస్టరీ అనేది దొరకదు. వాళ్ళు అంటారు, ఇలా ఇన్సిడెంట్ జరిగిందండి, మేము ఇక్కడికి తీసుకొచ్చాము, వాళ్ళ గురించి మాకు ఏ డీటెయిల్స్ తెలియదు అని చెప్తారు. ఇలాంటి సందర్భాల్లో మనం ఒక 3 ముఖ్య విషయాలు గుర్తుంచుకోవాలి. అవి ఏంటి అని అంటే, ఎవరైతే ఈ లైఫ్ లాంగ్ మెడికేషన్స్ యూస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు వాళ్ళ మెడికల్ రికార్డ్స్ అనేది ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి వాళ్ళ మొబైల్లో పెట్టుకోవాలి. అలాంటిది పాసిబిలిటీ కాదు అని అంటే అట్లీస్ట్ వాళ్ళు ఎప్పుడైతే లాస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయినారో ఆ ప్రిస్క్రిప్షన్ అయిన వాళ్ళు ఆ మొబైల్లో ఒక ఫోటో తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే దీంట్లో వాళ్ళ బీపీ డీటెయిల్స్ కానివ్వండి, వాళ్ళ షుగర్ డీటెయిల్స్ కానివ్వండి, వాళ్ళ డ్రగ్ హిస్టరీ కానివ్వండి, ఈ ఫుడ్ అలర్జిక్ కానివ్వండి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా డాక్టర్స్కి దొరుకుతాయి. దీనివల్ల హాఫ్ ఆఫ్ ది ట్రీట్మెంట్ కూడా వాళ్ళకు అర్థమైపోతుంది, ఏమి ఎందుకు కొలాప్స్ అయినాడు ఏంటి అనేది, కన్వల్షన్స్ వచ్చాయా ఏంటి అనేది. ఇక రెండో విషయం ఏంటి అని అంటే, ఈ మెడికల్ రికార్డ్స్ ఎవరైతే వాళ్ళు పెట్టుకున్నారో అలాంటి వాళ్ళు వాళ్ళ మొబైల్కి ఆ పాస్వర్డ్ అనేది పెట్టుకోకూడదు. ఇక మూడో విషయం ఏంటి అని అంటే, వాళ్ళు ఎవరైతే మందులు వేసుకుంటున్నారో ఆ మెడికేషన్స్ అన్నీ కూడా వాళ్ళకు తెలిసి ఉండాలి, వాళ్ళ టైమింగ్స్ కూడా తెలిసి ఉండాలి. ఆ టైమింగ్స్ అనేది పాసిబిలిటీ కాదు అని అంటే అట్లీస్ట్ వాళ్ళకి ఆ డ్రగ్ నేమ్ అనేది నోట్తో చెప్పగలిగేలా ఉండాలి. అంటే సపోజ్ వాళ్ళు బీపీతో సఫర్ అవుతున్నారంటే వాళ్ళు టెల్మిసార్టన్ తీసుకుంటున్నారా, అమ్లోడిపిన్ తీసుకుంటున్నారా, లోసర్టాన్ తీసుకుంటున్నారా, అట్లీస్ట్ ఈ డీటెయిల్స్ అనేది మనకు తెలిసి ఉండాలి. ఈ 3 ముఖ్య విషయాలు ముఖ్యంగా ఎవరైతే జీవితాంతం మందులు వేసుకుంటున్నారో అలాంటి వాళ్ళకు ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ 3 విషయాలు మీరు ఫాలో అయినారు అని అంటే మీకు ఎక్కడికి వెళ్ళినా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా అక్కడ ఉండే డాక్టర్కి, ఎవరైనా కొత్త డాక్టర్ చూసినా కూడా వాళ్ళకు ట్రీట్మెంట్కి చాలా సులభతరం అవుతుంది. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. స్టే హెల్దీ అండ్ బీ హ్యాపీ.